హాయ్! హలో! అందరికి నమస్కారం అండి. నా పేరు సైదా. సో, ఈరోజు మనం ఎన్ఎస్‌డిఎల్‌లో పాన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఎందుకంటే 1 ఏప్రిల్ 2026 నుంచి కొత్త పోర్టల్ లాంచ్ అయింది ఎన్ఎస్‌డిఎల్‌లో. సో, దాంట్లో కొత్త అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. సో, న్యూ పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ముందుగా మీరు డిజిటల్ సేవ పోర్టల్‌కొచ్చినట్లయితే ఇక్కడ మీకు యూజర్ ఐడీ అడుగుతూ ఉంటుంది. సో, యూజర్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేసేసి ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కోడ్ వస్తుందో ఆ క్యాప్చర్ కోడ్‌ని ఇక్కడ టైప్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరిక్కడ పోర్టల్‌లో ఎన్ఎస్‌డిఎల్ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎన్ఎస్‌డిఎల్ అని కనిపిస్తా ఉంటుందండి. లేదా పాన్ మీరు టైప్ చేసినా ఇక్కడ పాన్ కనపడతా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ఎస్‌డిఎల్ పాన్ సర్వీస్ అని మీకు కనిపిస్తా ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ అని కనిపిస్తా ఉంటుందండి. సో, ఇక్కడ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి పోర్టల్‌లో లాగిన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, టోటల్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ అప్లై చేశారు ఇక్కడ కనపడతా ఉంటుంది. ఎన్ని టోటల్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ సక్సెస్ అయినాయి ఇక్కడ కనపడతా ఉంటుంది. అలాగే పెండింగ్ ఇంకెన్ని ఉన్నాయనేది మీకు కనపడతా ఉంటుంది. అదే విధంగా మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నట్లయితే డాష్‌బోర్డ్‌లో ఇక్కడ న్యూ అప్లికేషన్ ఉంది. అలాగే మనకి పాన్ చేంజెస్ గానియండి, కరెక్షన్ గాని ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ ఏమైనా ఉంటే అదే మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీలో కనిపిస్తా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ యొక్క అన్ని ఆప్షన్స్ అని కూడా మీకు ఇక్కడ ఎన్ఎస్‌డిఎల్, సీఎస్‌సి ఎన్ఎస్‌డిఎల్ పాన్ అప్లికేషన్‌లో మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. సో, ఇప్పుడు మనం న్యూ అప్లికేషన్ అంటే కొత్త పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, ముందుగా మీరు ఇక్కడ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయండి. సో, ఈ 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌లో ఒకటొచ్చేసేమో స్కాన్ బేస్డ్ ఈ సైన్ ఉంటుంది. ఇంకోటొచ్చేసేమో ఈకేవైసీ అని ఉంటుందన్నమాట. సో, ఇదేందంటే మనకి స్కాన్ బేస్డ్ ఈ సైన్ అంటే ఏందంటే మీరు ఫిజికల్‌గా డాక్యుమెంట్స్ తీసుకొని వాటిని స్కాన్ చేసుకొని అప్‌లోడ్ చేయాలండి. సో, అదే విధంగా ఫైనల్‌గా వచ్చేసి ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. సో, ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు పాన్ కార్డ్ అప్లై అనేది అయిపోతుందండి స్కాన్ బేస్డ్ మీద. అదే ఈకేవైసీ దాంట్లో ఏందంటే మీకు ఎలాంటి దాంట్లో మీకు ఈకేవైసీ డాక్యుమెంట్స్ అనేవి ఉండవు. జస్ట్ ఆధార్ బేస్డ్‌తో మీకు లాగిన్ అయిపోతుంది. బట్ మనం ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మనకి ప్రూఫ్ ఆఫ్ ఆహ్, ఆహ్, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సొస్తది. సో, కాబట్టి అది మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం స్కాన్ బేస్డ్ ఈ సైన్ డాక్యుమెంట్ అంటే స్కాన్ చేసి మనం పాన్ కార్డ్‌ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో, ముందు స్కాన్ బేస్డ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సో, పాన్ ఇండివిడ్యువల్ సిటిజన్ ఫార్మ్ 49 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్ పాన్ కార్డ్, ఈ పాన్ ఈ 2 సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇంటికి ఫిజికల్‌గా పాన్ కార్డ్ వస్తుంది. యాస్ వెల్ యాస్ మీరు ఇచ్చిన మెయిల్ ఐడీ ఏదైతే ఉందనుకో ఆ మెయిల్ ఐడీకి కూడా వాళ్ళకి ఆహ్, ఈ పాన్ అనేది రావడం జరుగుతుంది. పీడీఎఫ్ ఫైల్ అనేది వస్తుంది. ఆ పీడీఎఫ్ ఫైల్‌ని వాళ్ళు సేవ్ చేసుకొని ఎప్పుడైనా కావాలనుకున్నా సరే మళ్ళీ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి నేమ్ యాస్ పర్ ఆధార్‌లో ఏ విధంగా అయితే ఉందో యాస్ ఇట్ ఈస్‌గా అట్లాగే టైప్ చేయాలండి. ఇక్కడ ఎక్కడ కూడా మీరు తప్పులనేవి టైప్ చేయకూడదు. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్‌లో ఏదైతే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందో కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాలి. అదే విధంగా మొబైల్ నంబర్. సో, ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబరు, అదే విధంగా ఈమెయిల్ ఐడీ. ఈ 2 డీటెయిల్స్ కూడా మీరిక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనేది చేయాలండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రొసీజర్‌కి స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు అప్లికేషన్ నంబర్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. సో, రిఫరెన్స్ నంబర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రొసీడ్ టు ఎన్ఎస్‌డిఎల్ పోర్టల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత సో, ఇక మనకి ఆహ్, రి ఆల్రెడీ రిజిస్టర్డ్ నంబర్ మీ మొబైల్ నంబర్ ఏదైతే వీఎల్ఈ మొబైల్ నంబర్ ఉంది కదా! ఆ వీఎల్ఈ మొబైల్ నంబర్‌ని మీ నంబర్‌ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందండి.
సో ఇక్కడ మనకి ఇండివిడ్యువల్ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మనం ఆధార్ నంబర్‌ని ఇక్కడ టైప్ చేయాలి. ఆధార్ నంబర్ టైప్ చేసిన తర్వాత నేమ్ యాస్ పర్ ఆధార్ ఏదైతే ఉందో, సో నేమ్ యాస్ పర్ ఆధార్‌లో ఉన్నది కూడా మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ నేమ్ ఇక్కడ మ్యాండేటరీ ఏదైతే ఉందో సర్‌నేమ్, లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్‌గా మనకి పైన ఏదైతే నేమ్ ఉందో అదే ఇక్కడ మనకి కాపీ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్త వహించాలండి నేమ్‌లో. ఎందుకంటే ఆధార్, పాన్ లింక్ అవ్వాలన్నా సరే యాక్చువల్‌గా ఆధార్‌లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉండాలి. కొన్ని సందర్భాల్లో సర్‌నేమ్ అనేది వెనక్కి రావడం వల్ల ఆధార్, పాన్ మ్యాచ్ అవ్వదు. సో అటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే నేమ్ వాళ్ళది ఏదైతే ఉందో మొత్తం గూడా అక్కడ లాస్ట్ నేమ్‌లో టైప్ చేసేసినట్లయితే సో ఎగ్జాక్ట్‌గా మన ఆధార్‌కు ఏదైతే పేరుందో అదే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిక్లరేషన్ ఉంది కదా! అది పెట్టి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి పేరెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సింగిల్ పేరెంటా లేదా అని అడుగుతుంది. యెస్ ఆర్ నో. సో సింగిల్ పేరెంట్ అయితే యెస్ నొక్కండి. లేదు పేరెంట్స్ ఉన్నారనుకుంటే నో మీద సెలెక్ట్ చేసుకొని పేరెంట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఫస్ట్ ఫాదర్ నేమ్‌ను ఎంటర్ చేయండి. దాని తర్వాత మదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. సో ఇది కూడా సేమ్ అంతేనండి. ఫాదర్ నేమ్ ఏదైతే పూర్తి పేరు ఉందో అది సర్‌నేమ్‌లో టైప్ చేసేసేయండి. రిపీట్ ఎంటర్ ఫాదర్ నేమ్ అనే దగ్గర కూడా సేమ్ అదే కాపీ పేస్ట్ చేసేసుకోండి. అలాగే మదర్ నేమ్ దగ్గర కూడా పూర్తి పేరు అనేది ఇక్కడ లాస్ట్ స్లాష్ సర్‌నేమ్ దగ్గర ఎంటర్ చేసేసేయండి. అదేవిధంగా రీ ఎంటర్ దగ్గర కూడా మదర్ నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లాగే ఎంటర్ చేసేసేయండి. సో పేరెంట్స్ మనకి ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది పాన్ కార్డ్‌లో ప్రింట్ అవ్వాలా లేదా అని అడుగుతుంది. సో ఎవరి పేరైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేయాలి. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదరు. సో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్‌కమ్ సోర్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ వాళ్ళ ఒక మొబైల్ నంబర్ డీటెయిల్స్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా మనకి రెసిడెన్షియల్ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉందో సో వాళ్ళ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్‌ని మనం ఎంటర్ చేయాలండి. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 3 డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటుందండి. సో ఈ 3 డాక్యుమెంట్స్‌లో మనకి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర మనం ఆధార్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ దగ్గర కూడా మనం ఆధార్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బా ఇక్కడ మనం ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరకొచ్చేసేపాటికి ఏందంటే మనం ఖచ్చితంగా ఆధార్ కాకుండా అదర్ డాక్యుమెంట్‌ని మనం సెలెక్ట్ చేయాలి. సో అక్కడ మనకి ఆహ్, పాన్ కార్డ్ గానియండి సారీ ఓటర్ ఐడీ గానియండి, డేట్ ఆఫ్ బర్త్ గానియండి, ఓకే. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ గానియండి, సో పాస్‌పోర్ట్ గానియండి ఇలాంటివి. సో ఇలాంటి డాక్యుమెంట్స్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సొస్తుందనమాట. సో వాళ్ళ దగ్గర ఏ సర్టిఫికేట్ అయితే ఉంటుందో దాన్ని మనం సెకండ్ డాక్యుమెంట్ కింద అప్‌లోడ్ చేయాలి. ఓకే. సో డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ అప్‌లోడింగ్ దగ్గర వాళ్ళ పర్సన్ ఫోటోని ఇక్కడ మనం అప్‌లోడ్ చేయాలి. సో పర్సన్ ఫోటో గూడా ఏందంటే మనకి సైజెస్ ఉంటుందండి. ఆ సైజెస్ బిలో సైజ్‌లోనే ఉండాలి. సో ఇక్కడ మనకి 50 కేబీ బిలో ఉండాలి. అదే విధంగా ఫోటో సైజ్ వచ్చేసేమో 3.5 ఇంటూ 2.5 సైజ్‌లో ఉండాలన్నమాట. ఓకే. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేయాలండి. సో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఫోటో అనేది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సిగ్నేచర్ గూడా అట్లాగేనండి. సేమ్ 50 కేబీ బిలో ఉండాలి. సైజ్ వచ్చేసి 2 ఇంటూ 4.5లో
ఉండాలి. సో ఇది సెంటీమీటర్స్‌లో ఉండాలండి. ఓకే. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్‌ని 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నాను కదా! ఒకటి దాంట్లో మీరు ఆధార్ కార్డ్‌ని అప్లోడ్ చేయాలి. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి మీరు సెకండ్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్‌ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్‌లో ఏ డాక్యుమెంట్ అయినా సరే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ కింద డీఓబీ డాక్యుమెంట్ కింద అప్లోడ్ అనేది చేయొచ్చు. చేసిన తర్వాత ప్లేస్ వచ్చేసి మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ పెట్టేసేయండి. ఈరోజు డేట్ పెట్టేసేయండి. సెల్ఫ్ పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఓటీపీ బేస్డ్ ఈ సైన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్‌కి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. సో, కస్టమర్ అనేది మీ కాంటాక్ట్‌లో ఉండాలి. సో, కాబట్టి వాళ్ళకి మీ దగ్గరలో ఉన్నప్పుడే మీరు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి కాల్ చేసేసి ఓకే. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. వాళ్ళ లైన్‌లో వచ్చిన తర్వాత క్లిక్ చేసి ఓకే. సో, ఇక్కడ మనకి ఐ హెడ్ మీద క్లిక్ చేసేసి వాళ్ళకి ఏదైతే ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసుకొని ఓకే. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలండి. వాళ్ళ ఆధార్ నంబర్ కొట్టిన తర్వాత ఆధార్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని వాలిడేట్ చేయాలన్నమాట. సో, ఈ విధంగా ఈ సైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇక్కడ చలాన్ రిసిప్ట్ కూడా మీకు జనరేట్ అయిపోతుంది. సో, ఇమ్మీడియేట్‌గా దాన్ని పే నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్‌కి వెళ్తుంది డిజిటల్ సేవలో. అక్కడ మీరు పేమెంట్ అనేది చేయాలి. సో, పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మా లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. లాగిన్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. చేసి వాలిడేట్ చేసిన తర్వాత వాలెట్ పిన్ అడుగుతుంది. ఆ వాలెట్ పిన్‌ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోతుంది. సో, ఈ విధంగా అప్లికేషన్ అనేది జనరేట్ అయిపోతుందనమాట. సో, జనరేట్ అయిపోయిన వెంటనే ఈ అప్లికేషన్ నంబర్ కూడా మీరు కస్టమర్ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఇచ్చారో వాళ్ళ మెయిల్‌కి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మనకి అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ ఉన్న అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ద్వారాగా వాళ్ళు ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మన యొక్క పాన్ అప్లికేషన్ అనేది మన ఎన్ఎస్‌డిఎల్ పోర్టల్ ద్వారాగా చాలా సింపుల్‌గా ఇచ్చారండి. చాలా ఫాస్ట్‌గా కూడా అవుతుంది. సో, చాలా నీట్‌గా కూడా ఉంది. సో, చాలా ఈజీగా మీరు చేసేయొచ్చు పాన్ కార్డ్ వితిన్ 5 మినిట్స్‌లో చేసేయొచ్చు. సో, కాబట్టి అందరూ కూడా పాన్ కార్డ్ అప్లికేషన్స్‌ని ఈ విధంగా మీరు అందరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ యొక్క వీడియో మీ అందరికి అర్థమనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మనం పాన్ కార్డ్‌లో కరెక్షన్స్ ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తానండి. సో, పాన్ కార్డ్ కరెక్షన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను కాబట్టి అందరూ కూడా మన ఛానెల్‌ని ఫాలో అవుతూ సో, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్‌ని తెలుసుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. జై హింద్.